about the new chapter that is the acids and bases. ఆమ్లాలు మరియు క్షారాలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 7th చాప్టర్. క్లాస్లో వచ్చేసి మనం యాసిడ్స్ అండ్ బేసెస్ గురించి చూద్దాం. ఆమ్లాలు మరియు క్షారాలు. ఓకే, సో యాసిడ్స్. సో ఫస్ట్ మనం యాసిడ్స్ చూస్తే దీని యొక్క బేసిక్ థింగ్ చూస్తే మనకి యాసిడ్ అనే వర్డ్ వచ్చేసి మనకి ఎసిడస్ అనేటటువంటి పదం నుంచి వచ్చింది. ఎసిడస్ అంటే ఏంటి అంటే ఇవి టేస్ట్కి సోర్గా ఉంటాయి, అంటే పుల్లగా ఉంటాయి అని చెప్పి. ఓకే, సో మనకి యాసిడ్స్ అనేవి ఎలా ఉంటాయి? ఇవి మనకి ఆమ్లాలు టేస్ట్కి సోర్గా అంటే పుల్లగా ఉంటాయి, రైట్? సో ఇంకొకటి మనకి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే వీటి యొక్క ఎగ్జాంపుల్స్ కర్డ్, లెమన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్. సో ఇవన్నీ ఏంటి? యాసిడ్స్ యొక్క ఎగ్జాంపుల్స్. సో ఇవన్నీ టేస్ట్కి ఎలాగా ఉంటాయి? పుల్లగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో వినిగర్ కూడా మనకి పుల్లగా ఉంటుంది, రైట్? సో మనకి దీనికి సంబంధించి వినిగర్లో ఏముంటుంది? యాసిడ్ అంటే మనకి ఎసిటిక్ యాసిడ్ అనేది ఉంటుంది అనమాట. అలాగే మనకి కర్డ్లో చూసుకుంటే లాక్టిక్ యాసిడ్ అనేటటువంటి ఒక ఆమ్లం అనేది ఉంటుంది. ఓకే, సో అలాగే లెమన్ జ్యూస్, లెమన్లో చూసుకుంటే మనకి సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో ఈ నేచర్ వల్ల మనకి ఈ టేస్ట్లు అన్నీ కూడా ఎలా ఉంటున్నాయి అంటే టేస్ట్కి పుల్లగా ఉంటున్నాయి, రైట్? సో అది యాసిడ్స్ గురించి. నెక్స్ట్ బేసెస్. సో క్షారాలు. సో క్షారాలు చూసుకుంటే ఇవి టేస్ట్కి ఎలాగుంటాయి? బిట్టర్ టేస్ట్, అంటే చేదుగా ఉంటాయి అన్నమాట బేసెస్ వచ్చేసి, రైట్? సో ఇంకొకటి ఇవి ఎలా ఉంటాయి అంటే సోపీ నేచర్గా ఉంటాయి, అంటే స్లిప్పరీ నేచర్, అంటే జారిపోయేటటువంటి స్వభావం అనేది ఈ బేసెస్కి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి చూసుకుంటే బేకింగ్ సోడా. ఓకే, సో బేకింగ్ సోడా అనేది మనం వాటర్తో వేసి కనుక వాష్ చేస్తే అది ఎలా ఉంటుంది? స్లిప్పరీ నేచర్, జారిపోయే స్వభావం అనేది ఉంటుంది బేసెస్కి, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్స్ గురించి చూద్దాం. ఓకే, సో ఇండికేటర్స్ తెలుగులో ఏమంటారు అంటే సూచిక అంటారు. ఓకే, సో సూచికలు. సో ఇండికేటర్స్ ఏంటి? సో ఇండికేటర్స్ ఏంటి అంటే యాసిడ్స్లో కానీ అలాగే బేసెస్, ఆమ్లాల్లో కానీ క్షారాల్లో కానీ ఒక రంగును చూపేటటువంటి పదార్థాలని ఏమంటారు అంటే ఇండికేటర్స్ అంటారు, రైట్? సో ఇండికేటర్స్లో మనకి న్యాచురల్లీ ఉన్నటువంటి ఇండికేటర్స్, అంటే న్యాచురల్గా ఉన్నటువంటి ఇండికేటర్స్, అలాగే కొన్ని ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అని. ఓకే, సో ఈ విధంగా డిఫరెంట్ ఇండికేటర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇందులో మనకి ఫస్ట్ ఇండికేటర్, ఫస్ట్ న్యాచురల్గా ఉండేటటువంటి ఇండికేటర్స్ ఏంటివి అని చూసుకుంటే దాంట్లో టర్మరిక్, అలాగే లిట్మస్ పేపర్ ఉంటుంది. సో ఈ లిట్మస్ పేపర్ అండ్ నెక్స్ట్ చైనా రోజ్ పెటల్స్. ఓకే, సో ఇవన్నీ కూడా న్యాచురల్లీ అక్కరింగ్ ఇండికేటర్స్ అన్నమాట. ఓకే, సో ఇందులో చూసుకుంటే లిట్మస్ పేపర్ గురించి చూస్తే మనకి లిట్మస్ కాగితం. సో ఇదేంటి? ఇది ఒక న్యాచురల్ ఇండికేటర్. సో ఈ లిట్మస్ పేపర్ మనకి బ్లూ కలర్లో ఉంటుంది, అలాగే రెడ్ కలర్లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి యాసిడ్ అయితే లిట్మస్ పేపర్ అనేది ఏ విధంగా కలర్ చేంజ్ అవుతుంది అంటే మనకి ఒక ఆమ్లం తీసుకుంటే అందులో యాసిడ్ వచ్చేసి బ్లూ పేపర్ని రెడ్ పేపర్గా మారుస్తుంది. అదే బేస్ అయితే కనుక రెడ్ పేపర్ని బ్లూ పేపర్గా మారుస్తుంది అనమాట. ఓకే, సో ఇవి లిట్మస్ పేపర్ గురించి. అండ్ నెక్స్ట్ ఇంకొక సూచిక వచ్చేసి మనకి ఫినాఫ్థలిన్ సూచిక. ఓకే, సో ఇందులో మనకి యాసిడ్లో చూసుకుంటే ఇది ఏం చేస్తుంది? యాసిడ్ వచ్చేసి ఇక్కడ కలర్లెస్ అన్నమాట. అసలు కలర్లెస్ అంటే ఏ కలర్ ఉంటుంది అని మనం చెప్పలేం. నెక్స్ట్ అదే బేసెస్లో చూసుకుంటే మనకి ఏ కలర్లో ఉంటుంది అంటే రెడ్ కలర్లో ఉంటుంది, రైట్? సో ఇంకొకటి ఫినాఫ్థలిన్, ఇంకోటి వచ్చేసి మనకి మిథైల్ ఆరెంజ్ సూచిక అంటాము. ఈ సూచిక ఏంటి? మనకి యాసిడ్స్లో, ఆమ్లాల్లో చూసుకుంటే ఇది రెడ్ కలర్లో ఉంటుంది అండ్ బేసెస్లో అయితే ఇది ఎల్లో కలర్లో ఉంటుంది అన్నమాట. ఓకే, సో అవి మనకి మిథైల్ ఆరెంజ్కి సంబంధించినటువంటి సూచికలు, రైట్? సో ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని ఆమ్లాల గురించి చూద్దాం. సమ్ ఇంపార్టెంట్ అంటే కామన్ యాసిడ్స్ గురించి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి అంటే H2SO4. దీన్ని ఏమంటున్నాము అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఓకే, సో ఇది మనకి ఏంటి అంటే దీన్ని మనం ఏమంటున్నాము అంటే కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటాం.
రైట్. సో ఇక్కడ నుంచి మనకి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి. ప్రతిదీ కూడా మనకి బిట్గా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. రైట్. సో దీన్ని ఏమంటున్నారు, దీన్ని రసాయనాల రాజు అని చెప్పి అంటారు. అండ్ నెక్స్ట్ దీన్ని ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అని కూడా అంటారు అనమాట. ఓకే. సో ఇంకొకటి వీటిని సల్ఫ్యూరిక్ యాసిడ్ని దేనికి యూజ్ చేస్తారు అంటే బ్యాటరీస్లో కానీ, అదేవిధంగా ఎరువుల తయారీలో కానీ, అండ్ నెక్స్ట్ ఒక పేలుడు పదార్థంగా కూడా దీన్ని యూజ్ చేస్తారనమాట. ఓకే. సో ప్రపంచంలో చూసుకుంటే ఎక్కువ ఉత్పత్తి చేసేటటువంటి కెమికల్స్లో మనకి ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ఓకే. సో ఇంకొకటి యాసిడ్ రైన్స్కి ఈ సల్ఫ్యూరిక్ యాసిడే మెయిన్ కారణం. ఓకే. సో ఆమ్ల వర్షాలకి ప్రధాన కారణమైనటువంటి యాసిడ్ ఏంటి మనకి, సల్ఫ్యూరిక్ యాసిడ్. రైట్. సో నెక్స్ట్ ఇంకో యాసిడ్ వచ్చేసి HCl. ఇది వచ్చేసి మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఈ యాసిడ్ గురించి చూస్తే మనకి దీన్ని గ్లూ, జిలాటిన్, డెక్స్ట్రోజ్, పాలీవినైల్ క్లోరైడ్ వీటి తయారీలో యూజ్ చేస్తారనమాట. అంటే వీటి తయారీలో ఏం చేస్తారు అంటే అక్కడ ఉన్నటువంటి మెటల్స్ని క్లీన్ చేయడానికి, శుద్ధి చేయడం కోసం ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. రైట్. సో గ్లూ, జిలాటిన్, డెక్స్ట్రోజ్, పాలీవినైల్ క్లోరైడ్. సో వీటిలో ఉన్నటువంటి వాటిని శుద్ధి చేయడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యూజ్ చేస్తారు. అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ నైట్రిక్ ఆమ్లం తోటి కనుక చర్య జరిపితే మనకి వచ్చేటటువంటి ఏంటిది అంటే అక్వర్జియా అంటాం. ఓకే. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ కనుక నైట్రిక్ ఆమ్లంతో చర్య జరిపితే మనకు వచ్చే లిక్విడ్ పేరేంటి అంటే అక్వర్జియా అంటారు. రైట్. సో నెక్స్ట్ దీన్ని బంగారాన్ని కరిగించడానికి యూజ్ చేస్తారు. ఈ అక్వర్జియాలో ఏముంటుంది అంటే బంగారాన్ని కరిగిస్తారు అనమాట. రైట్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ది నత్రిక్ ఆమ్లం, దట్ ఈస్ HNO3 నైట్రిక్ ఆమ్లం అంటాము. ఓకే. సో ఇది దేంట్లో యూజ్ చేస్తారు అంటే మెయిన్గా ఎరువుల్లోనూ, అలాగే పెయింట్స్లోనూ, అలాగే అద్దక పరిశ్రమలు ఉంటాయి కదా, రంగు అద్దే పరిశ్రమలు అవి, అలాగే పేలుడు పదార్థాలు. సో వాటి తయారీలో మనకి ఈ నైట్రిక్ యాసిడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో అలాగే దీన్ని బంగారపు ఆభరణాల్లో చూసుకుంటే ఇవి ఒక ద్రావణిగా వాడతారనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ సిట్రిక్ యాసిడ్. సో సిట్రిక్ యాసిడ్ చూసుకుంటే మనకి ఇది లెమన్స్లో ఉంటుంది, ఆల్రెడీ చూసాం. ఇది నిమ్మ జాతి అంటే ఆరెంజెస్, లెమన్స్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఈ సిట్రిక్ యాసిడ్ని దేనికి వాడతారు ఇంకా చెప్పాలి అంటే సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి కదా, సో ఆ డ్రింక్స్లో సాఫ్ట్ డ్రింక్స్ యొక్క స్టోరేజ్ కోసం ఈ సిట్రిక్ యాసిడ్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎసిటిక్ ఆమ్లం. దీని కెమికల్ ఫార్ములా వచ్చేసి CH3COOH. ఓకే. సో దీన్ని చాలా రసాయనాల తయారీలో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది, ఈ ఎసిటిక్ యాసిడ్ని. రైట్. సో ఇంకొకటి దీన్ని గ్రేప్స్ని పులియబెట్టడం కోసం కూడా ఈ ఎసిటిక్ యాసిడ్ని యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ పండ్లని స్టోర్ చేయడం కోసం కూడా, ఫ్రూట్స్ని స్టోరేజ్ పర్పస్ కోసం కూడా ఎసిటిక్ యాసిడ్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఇంకొకటి సిక్స్త్ వన్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్. ఓకే. సో దీన్ని రిఫ్రిజరెంట్స్, కొన్ని ప్లాస్టిక్స్ తయారీలో దీన్ని వాడడం జరుగుతుంది అనమాట. ఏంటిది HF అంటే హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం. ఓకే. సో ఇంకొకటి హైడ్రోఫ్లోరిక్ ఆమ్లాన్ని దేనికి వాడతారు అంటే మనకు ఒక గ్లాస్ ఉంది కదా, గాజు గ్లాస్, ఆ గాజు గ్లాస్ మీద అక్షరాలు రాయడం కోసం దీన్ని వాడతారనమాట. రైట్. సో అది హైడ్రోఫ్లోరిక్ యాసిడ్. ఇంకా మనకి కార్బోనిక్ యాసిడ్ అని, ఆక్సాలిక్ యాసిడ్ అని, అలాగే బోరిక్ యాసిడ్ అని, బెంజోయిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్, ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ యాసిడ్స్ అనమాట. ఓకే. సో ఇంకొకటి మనకి బోరిక్ ఆమ్లం చెప్పాను కదా, బోరిక్ యాసిడ్ వచ్చేసి దేనికి యూజ్ చేస్తారు అంటే అది ఒక యాంటీసెప్టిక్గా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వచ్చేసి మనకి దీన్ని కూడా ఆయిల్ పెయింటింగ్స్ వేసే కలర్స్లో ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. రైట్. సో అవి సమ్ ఇంపార్టెంట్ కామన్ యాసిడ్స్ అనమాట. అలాగే బెంజోయిక్ యాసిడ్ వచ్చేసి మనకి ఫుడ్ ప్రిజర్వేటివ్గా యూజ్ చేస్తారు, ఆహార పదార్థాల నిల్వ కోసం బెంజోయిక్ యాసిడ్ని. అలాగే టార్టాయిక్ యాసిడ్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఇదేంటి అంటే మనకి చింతపండు,
టామరిండ్, అలాగే యాపిల్. సో ఇటువంటి వాటిలో మనకి టార్టారిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకా బేకింగ్ పౌడర్. ఓకే, సో బేకింగ్ పౌడర్ తయారీలో వీటిని యూజ్ చేస్తారనమాట, ఈ టార్టారిక్ యాసిడ్ని. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి వెనిగర్. సో వెనిగర్ వచ్చేసి మనకి వెనిగర్ ఎక్కడ యూజ్ చేస్తారు, మనకి పచ్చళ్ళల్లో అలాగే బేకరీ ఐటమ్స్లో ఎక్కువగా మనకి వెనిగర్ని యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఆస్కార్బిక్ యాసిడ్. ఆస్కార్బిక్ యాసిడ్ వచ్చేసి మనకి దేంట్లో యూజ్ చేయడం జరుగుతుంది అంటే ఇది ఉసిరికాయ, టమోటాలు, కూరగాయలు, ఆకుకూరలు ఇటువంటి వాటిలో ఈ ఆస్కార్బిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో అలాగే లాక్టిక్ యాసిడ్. సో లాక్టిక్ యాసిడ్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుంది అంటే పాలల్లో, మిల్క్లో, అలాగే కర్డ్లో. సో వాటిలో మనకి ఈ లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. అంటే మనకి పాలల్లో అంటే మిల్క్ చాలా రోజులు అయిపోయాక, ఐ మీన్ ఒక డే తర్వాత చూసుకుంటే దాంట్లో పుల్లటి వాసన వస్తుంది. అండ్ పెరుగు కూడా చూసుకుంటే మనకి పుల్లటి వాసన వస్తుంది. దానికి రావడానికి కారణం ఏంటి అంటే ఈ లాక్టిక్ యాసిడ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ సో ఇంకా చెప్పాలంటే ఇంకా యూరిక్ యాసిడ్. సో యూరిక్ యాసిడ్ వచ్చేసి మనకి ఇది యాక్చువల్గా మన యూరిన్ అనేది ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. ఓకే, సో అది మనకి యూరిక్ యాసిడ్ అంటాం. అండ్ నెక్స్ట్ ఆనియన్ రసం. సో ఆనియన్ రసం కూడా మనకి ఎసిడిక్ నేచర్లోనే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కార్బోనిక్ యాసిడ్. ఈ కార్బోనిక్ యాసిడ్ని మనకి ఎక్కడ యూజ్ చేస్తున్నారు అంటే మనకి సోడా బాటిల్స్ ఉంటాయి కదా, సో సోడా బాటిల్స్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ వీటిల్లో అన్నమాట కార్బన్ డైఆక్సైడ్ అనేది కరగడం వల్ల వాటిలో కార్బోనిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో ఏదైనా సోడా బాటిల్ తీస్తే బబుల్స్లో వస్తుంది కదా, దాని మూత తీస్తే, సో అది మనకి ఏంటిది అంటే ఆ గ్యాస్ వచ్చేసి మనకి కార్బోనిక్ యాసిడ్. రైట్, సో నెక్స్ట్ సో ఇప్పుడు మనం బేసెస్ చూద్దాం. సో కొన్ని యాసిడ్స్ చూసాం కదా, ఇప్పుడు మనం క్షారాలు చూద్దాం. సో క్షారాల్లో చూసుకుంటే మనకి NaOH, దీన్ని మనం ఏమంటున్నాము అంటే సోడియం హైడ్రాక్సైడ్. ఓకే, సో సోడియం హైడ్రాక్సైడ్ అంటాము. సో దీన్ని కాస్టిక్ సోడా అని కూడా అంటారు. ఓకే, సో కాస్టిక్ సోడా, దీన్ని తెలుగులో దాహక సోడా అంటారు. ఓకే, సో కాస్టిక్ సోడా అంటారు సోడియం హైడ్రాక్సైడ్ని. దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు మనకి NaOHని అంటే సోప్ తయారీలో మనకి ఈ సోడియం హైడ్రాక్సైడ్ని యూజ్ చేస్తారు మెయిన్గా. అలాగే పేపర్స్లో కానీ, పెట్రోలియం పరిశ్రమల్లో కానీ, అలాగే రేయాన్ పరిశ్రమల్లో కానీ వీటిని యూజ్ చేస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్, CaOH ట్వైస్, కాల్షియం హైడ్రాక్సైడ్. సో ఇవి వచ్చేసి మనకి దీన్ని ఏమంటున్నారు అంటే దీన్ని మిల్క్ ఆఫ్ లైమ్ అంటారు. మిల్క్ ఆఫ్ లైమ్ అంటే దీన్ని తడి సున్నం అంటారు అనమాట, కాల్షియం హైడ్రాక్సైడ్ని. దీన్ని దేనికోసం వాడతారు అంటే దీన్ని నేల యొక్క pH పెంచడం కోసం. అలాగే ఈ pH గురించి నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ దీన్ని కీటకాల యొక్క నాశన తయారీకి కూడా దీన్ని వాడతారు. అండ్ నెక్స్ట్ దీన్ని వచ్చేసి మన ఇంటికి సున్నం వేస్తారు కదా, సో వాటికి కూడా మనకి దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక బేస్ వచ్చేసి మనకి KOH. దీన్ని ఏమంటున్నారు అంటే పొటాషియం హైడ్రాక్సైడ్. ఓకే, సో దీన్నే మనం ఏమంటున్నాము అంటే కాస్టిక్ పొటాష్ అని కూడా అంటారు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే బేసెస్. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం. యాసిడ్స్ బేసిస్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అన్నమాట. సో ఈ రసాయన ధర్మాలు అనేవి యాసిడ్స్ కి బేసెస్ కి ఎలా ఉన్నాయి. సో ఫస్ట్ మనం యాసిడ్స్ లో చూసుకుంటే మనకి విత్ మెటల్ తో రియాక్షన్ అనేది ఎలా ఉంది కెమికల్ ప్రాపర్టీస్ లో, విత్ మెటల్స్. ఓకే, సో యాసిడ్ ప్లస్ మెటల్ తో రియాక్షన్ పొందితే మనకి ఏమొస్తుంది అంటే మనకి సాల్ట్ హైడ్రోజన్ అనేది వస్తుంది అనమాట. సాల్ట్ వస్తుంది, అలాగే హైడ్రోజన్ అనేది గ్యాస్ అనేది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి జింక్ అనేది మనకి జింక్ తో రియాక్ట్ అయినప్పుడు మెటల్ తోటి, ఇది కూడా యాసిడ్ వచ్చేసి మనకి డైల్యూట్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. రైట్, సో సల్ఫ్యూరిక్ యాసిడ్ తోటి ఒక మెటల్ రియాక్ట్ అయితే మనకి జింక్ సల్ఫేట్ అలాగే హైడ్రోజన్. సో ఈ విధంగా మనకి మెటల్స్ తో రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ అనేది వస్తుంది అనమాట. జింక్ సల్ఫేట్ వచ్చేసి మనకి సాల్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి మెటల్స్ విత్ మెటల్ కార్బోనేట్స్ అనమాట.
ఓకే, సో మెటల్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్. సో ఈ యాసిడ్స్ అనేవి వీటితోటి చర్య జరిగినప్పుడు మనకి ఎలాంటివి ఫామ్ అవుతాయి? సో యాసిడ్స్ అనేవి వీటితోటి చర్య అయితే మనకి ఏమొస్తాయి అంటే సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మెటల్ కార్బోనేట్స్ తో కానీ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ తో కానీ చర్య నొందితే ఆమ్లాలు అనేవి, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి Na2CO3 ప్లస్ 2HCl. సో HCl అనేది మనకి యాసిడ్, ఈ Na2CO3 అనేది ఇది ఒక మెటల్ కార్బోనేట్ అంటే సోడియం కార్బోనేట్ అనమాట ఇది. సో మనకి ఏం ఫామ్ అవుతుంది? సాల్ట్ ఫామ్ అవుతుంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ మనకి ఈ చర్యలో మనకి H2CO3 వస్తుంది. దీన్ని ఏమంటున్నామంటే కార్బోనిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. కార్బోనిక్ యాసిడ్ అనేది వెంటనే ఉండదు, ఐ మీన్ అలాగా స్టిక్కీగా అలాగే ఉండదు. సో వెంటనే డికంపోజ్ అయిపోతుంది. డికంపోజ్ అయిపోయి మనకి H2O ప్లస్ CO2 అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఫైనల్ గా మనకి సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది వస్తుంది, రైట్? సో అలాగే మనకి కాల్షియం. సో కాల్షియంతో మనకి లైమ్ వాటర్తో కనుక చూసుకుంటే, సో లైమ్ వాటర్ అంటే ఏమంటున్నాము? కాల్షియం హైడ్రాక్సైడ్ అంటున్నాం, రైట్? సో ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్తో చర్యనంతే మనకి ఏమొస్తుంది అంటే CaCO3 వస్తుంది. ఓకే, కాల్షియం కార్బోనేట్. అలాగే నెక్స్ట్ సోడియం బైకార్బోనేట్ NaHCO3, ఇది మనకి సోడియం బైకార్బోనేట్ అంటాం. సో దీనికి కూడా ఒక యాసిడ్ అనేది కలిపినా కానీ సో మనకి ఏమొస్తుంది అంటే సాల్ట్ వస్తుంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యే వాటిలో ఏమేమి ఉన్నాయి మనకి? సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, అలాగే నెక్స్ట్ వచ్చేసి కాల్షియం కార్బోనేట్, రైట్? సో వీటన్నిటికి కూడా మనకి ఏ వాయువు వస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం సో బేసెస్ లో చూసుకుంటే మనకి విత్ మెటల్స్ తోటి రియాక్ట్ అయినప్పుడు మనకి ఏ విధంగా వస్తుంది అంటే బేస్ విత్ మెటల్ తో రియాక్ట్ అయితే మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది వెలువడుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ బేస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ NaOH. ఓకే, సో NaOH, సో ఈ NaOH సోడియం హైడ్రాక్సైడ్ అనేది మనకి జింక్ మెటల్ తో రియాక్ట్ వస్తే మనకి Na2ZnO2 అంటే ఇది మనకి సోడియం జింకేట్ అనమాట ప్లస్ హైడ్రోజన్. సో హైడ్రోజన్ గ్యాస్ అనేది వెలువడుతుంది, రైట్? సో ఇది సో మనకి యాసిడ్స్ బేసెస్ కనుక చూస్తే మెయిన్ గా ఒక కామన్ ప్రాపర్టీ వస్తుంది. అది ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ అన్నమాట. సో యాసిడ్స్ కి బేసెస్ కి కామన్ ప్రాపర్టీ అంటే ఇవి రెండు కూడా ఎలక్ట్రిసిటీ అనేది జరుగుతుంది, అంటే విద్యుత్ ప్రవాహం అనేది యాసిడ్స్ లోను బేసెస్ లోను జరుగుతుంది అనమాట. అందుకనే మనకి ఈ ఎలక్ట్రిసిటీలో యూజ్ చేస్తాం కాబట్టి మనం ఎలక్ట్రాలసిస్ అనే పద్ధతి ఉంది కదా, ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో చూసాం. ఈ ఎలక్ట్రాలసిస్ పద్ధతిలో మనకి యాసిడ్స్ బేసెస్ ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి మనకి యాసిడ్స్ బేసెస్ లో ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం వచ్చేసి మనకి అర్హీనియస్ సిద్ధాంతం. సో ఇప్పటిదాకా మనం ఈ సిద్ధాంతాన్ని చూస్తున్నాము. సో ఆ సిద్ధాంతం ఏంటి అంటే మనకి ఈ సిద్ధాంతంలో మనకి జల ద్రావణంలో అన్నమాట, అంటే వాటర్ లో కంప్లీట్ గా అంటే ఒక ఆక్వస్ సొల్యూషన్ లో తీసుకుంటే యాసిడ్స్ బేసెస్ గురించి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటి? దీని ప్రకారం అంటే ఆ ఆక్వస్ సొల్యూషన్ లో H+ అయాన్స్ ని కనుక ఏర్పరిస్తే ఆ పదార్థాన్ని యాసిడ్ అంటున్నారు. అదే వాటర్ లో OH- కనుక అయాన్స్ ని కనుక ఏర్పరిస్తే ఆ పదార్థాన్ని ఏమంటున్నారు అంటే క్షారం, బేసెస్ అంటున్నారు, రైట్? సో వీటికి యాసిడ్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే HCl. ఓకే, సో ఇప్పుడు మనకి యాక్షన్ ఎలా ఉంటుంది? సో ఆక్వస్ సొల్యూషన్ అంటే వాటర్ జల ద్రావణంలో చూసుకుంటే HCl ప్లస్ H2 రియాక్షన్ జరిపితే మనకి ఇక్కడ H+ అయాన్స్ అనేవి కామన్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఏర్పడేది ఏంటి? H3O ప్లస్ Cl మైనస్, రైట్? సో అలాగే మనకి బేసెస్ లో చూసుకుంటే NaOH. సో సోడియం హైడ్రాక్సైడ్ మనకి బేస్ కదా, సో ఇది వాటర్ తో కనుక రియాక్షన్ అయితే మనకి Na+HOH- అయాన్స్ గా వస్తాయన్నమాట. ఓకే, సో ఇది మనకి
అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం. సో ఇక్కడ మనకి ఏంటి ఇదంటే హెచ్ ప్లస్ ఒక దాంట్లో హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటే అది యాసిడ్ అని, ఓహెచ్ మైనస్ అయాన్స్ ఉంటే అవి బేసెస్ అని చెప్పి ఈ సిద్ధాంతం చెప్తుంది అనమాట. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో స్ట్రాంగ్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏంటి, వీక్ యాసిడ్ అంటే ఏంటి? ఓకే, సో అంటే బలమైన ఆమ్లము, బలహీనమైన క్షారం. సో బలమైన ఆమ్లం అంటే ఏంటి అంటే మనకి సో వాటర్లో అంటే నీటిలో ఆ యాసిడ్ అనేది కంప్లీట్గా అయనైజ్ అయిపోతాయి. ఓకే, సో అయనైజ్ అయితే అక్కడ మనకి హెచ్ ప్లస్ అయాన్స్ కనుక వస్తే అది మనకి స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. ఒకవేళ మొత్తం వాటర్లో అయనైజ్ అవ్వకపోతే అంటే సగం మాత్రమే అయనైజ్ అయ్యి కొంచెం ఇంకొకటి అన్అయనైజ్డ్గా ఉంటాయి అన్నమాట. సో వాటిని ఏమంటున్నాము అంటే వీక్ యాసిడ్స్ అంటున్నాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే CH3COOH ఎసిటిక్ యాసిడ్. సో ఇక్కడ మనకి డబల్ యారోస్ కనుక ఉంటే అది వీక్ యాసిడ్ అనమాట. ఓన్లీ సింగిల్ యారో కనుక ఉంటే అది స్ట్రాంగ్ యాసిడ్ అంటాం. రైట్. సో నెక్స్ట్ సో స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్ అన్నా కూడా సేమ్ అంతే. సో అందులో మనకి OH మైనస్ అయాన్స్ కనుక వస్తే అది స్ట్రాంగ్ బేస్ అంటాము. OH మైనస్ అయాన్స్ రాకుండా ఉంటే అంటే డబల్ యారోస్ కనుక ఉంటే అది మనకి వీక్ బేస్ అనమాట. ఓకే, సో అది స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్, వీక్ బేస్ గురించి. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనం న్యూట్రలైజేషన్ గురించి చూద్దాం. అంటే తటస్థీకరణం అంటాం. ఇప్పటిదాకా మనం యాసిడ్స్, బేసెస్ చూసాం. సో న్యూట్రలైజేషన్ అంటే ఏంటి? న్యూట్రలైజేషన్ అంటే ఏం లేదు. సో యాసిడ్ బేస్, యాసిడ్ కనుక బేస్తో రియాక్ట్ అయితే, యాసిడ్ బేస్తో రియాక్ట్ అయితే మనకు అక్కడ ఫామ్ అయ్యేటటువంటిది న్యూట్రలైజేషన్ అనమాట. అంటే అక్కడ మనకి సాల్ట్, వాటర్ అనేది ఏర్పడతాయి. ఓకే, సో దీన్ని తటస్థీకరణము అంటాము. అంటే ఆమ్లం కనుక క్షారంతో కలిసి వాటర్లో కనుక ఏర్పడితే దాన్ని ఏమంటున్నారు అంటే న్యూట్రలైజేషన్, తటస్థీకరణం అంటాము. ఓకే, సో ఒక సాల్ట్ కనుక ఏర్పడాలి అంటే ఖచ్చితంగా అక్కడ యాసిడ్ ప్లస్ బేస్, యాసిడ్ బేస్ రియాక్ట్ అవ్వాలన్నమాట. రైట్. సో అది న్యూట్రలైజేషన్ అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాసిడ్ HCl, బేస్ వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్. ఈ రెండు రియాక్షన్ అయితే మనకి ఏమొస్తుంది అంటే ఒక సాల్ట్ వస్తుంది, ప్లస్ అలాగే వాటర్ కూడా వస్తుంది అనమాట. సో దీన్ని న్యూట్రలైజేషన్ అంటాం. సో ఇక్కడ కొన్ని సాల్ట్స్ గురించి చూద్దాం. ఓకే, లవణాలు అంటాం. సో వాటిలో మనకి ఫస్ట్ NaCl, సోడియం క్లోరైడ్. సో దీన్ని ఏమంటున్నారు అంటే టేబుల్ సాల్ట్ అంటున్నారు, లేదా సామాన్య ఉప్పు అని అంటారు. ఓకే, లేదా రాతి ఉప్పు అని కూడా దీన్నే అంటారు. రైట్. సో దీన్ని దేనికోసం వాడతారు? టేబుల్ సాల్ట్ని మన ఫుడ్లో యూజ్ చేసుకుంటాం. అలాగే వాటర్లో ప్యూరిఫై కోసం వాటర్లో కూడా యూజ్ చేస్తారనమాట. ఓకే, సో ఈ సోడియం క్లోరైడ్ యొక్క జల ద్రావణాన్ని చూసుకుంటే జల ద్రావణాన్ని ఏమంటున్నారు అంటే బ్రెయిన్ ద్రావణం అంటారు. రైట్. సో నెక్స్ట్ ఇంకో సాల్ట్ వచ్చేసి పొటాష్ ఆలం. పొటాష్ ఆలం. సో దీని ఫార్ములా వచ్చేసి మనకి ఏంటి అంటే K2SO4, ఇక్కడ రాస్తాను, K2SO4 Al2SO4 thrice 2H2O. సో ఇది మనకి ఏంటి పొటాష్ ఆలం. ఓకే, సో దేనికి వాడతారు ఈ పొటాష్ ఆలం అంటే మనకి ఎప్పుడైనా దెబ్బలు తగిలితే బ్లడ్ అనేది వస్తుంది కదా. సో ఆ బ్లడ్ అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. సో దాన్ని ఆపడం కోసం దీన్ని యూజ్ చేస్తారు. అలాగే మురికి నీటిని స్వచ్ఛమైనటువంటి నీరుగా తయారు చేయడానికి కూడా పొటాష్ ఆలంని యూజ్ చేస్తారనమాట. రైట్. సో నెక్స్ట్ మెర్క్యూరిక్ క్లోరైడ్, HgCl2 అంటాం దీన్ని. సో ఇక్కడ మీరు రాసుకోండి పదాలని, మెర్క్యూరిక్ క్లోరైడ్. సో దీన్నే మనం క్యాలోమెల్ అని కూడా అంటాం అనమాట. ఓకే, సో దీన్ని దేంట్లో యూజ్ చేస్తారు అంటే నిద్ర మాత్రల తయారీలో దీన్ని యూజ్ చేస్తారు. నిద్ర మాత్రల యొక్క తయారీలో ఈ మెర్క్యూరీ క్లోరైడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ KNO3. ఇదేంటి అంటే పొటాషియం నైట్రేట్. పొటాషియం నైట్రేట్. సో ఈ పొటాషియం నైట్రేట్ని మనం ఎక్కడ వాడతారు అంటే ఇది మెయిన్గా గన్ పౌడర్ తయారీలో కూడా వాడతారు అనమాట. గన్ పౌడర్.
అంటే పేలుడు పదార్థంగా యూజ్ చేస్తారు పొటాషియం నైట్రేట్ని. దీన్ని ఇంకో పేరు ఏమంటారు అంటే బెంగాల్ సాల్ట్ పీటర్. బెంగాల్ సాల్ట్ పీటర్. ఓకే, సో నెక్స్ట్ పొటాషియం అయోడైడ్. సో పొటాషియం అయోడైడ్ దీన్ని దేంట్లో వాడతారు అంటే ఫోటోగ్రఫీలో వాడతారు. సో ఫోటోగ్రఫీలో వాడేటటువంటిది ఏది అంటే మనకి పొటాషియం అయోడైడ్. ఓకే, సో నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దీని యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసి మనకి CaSO4 సో ఇక్కడ మన కెమికల్ ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్ అండి. దీన్నే మనం కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటాము. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. ఓకే, సో దీన్ని దేంట్లో వాడతారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో అంటే మనకి సర్జికల్ బ్యాండేజెస్ ఉంటాయి కదా, సో వాటి యొక్క తయారీలోను, నెక్స్ట్ గోడలకి ప్లాస్టరింగ్ చేస్తారు కదా, సో వాటికి, నెక్స్ట్ ఇది ఏంటి అంటే జిప్సమ్. ఓకే, సో జిప్సమ్ కనుక ఉంటే ఇది మంచి ఘన పదార్థం అనమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాటర్తో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాటర్తో కలిస్తే వచ్చేది జిప్సమ్, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెగ్నీషియం క్లోరైడ్ MgCl2 6H2O. దీన్ని ఏమంటున్నారు మెగ్నీషియం క్లోరైడ్ అంటున్నారు. ఇది మనకి కాటన్ పరిశ్రమల్లో, కాటన్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారనమాట. కాటన్ ఇండస్ట్రీస్లో మనకి వాటిలో పోగులు ఉంటాయి కదా, సో వాటికి స్ట్రాంగ్గా ఉండడం కోసం, అలాగే టీత్ కూడా అంటే ఏవైతే పగిలిపోయి విరిగిపోయి ఉంటాయో దంతాలు, సో దాంట్లో సిమెంట్ వేస్తారనమాట. సో సిమెంట్లో మనకి ఈ మెగ్నీషియం క్లోరైడ్ని వేయడం జరుగుతుంది, రైట్. సో నెక్స్ట్ సోడియం బైకార్బోనేట్ NaHCO3. సోడియం బైకార్బోనేట్, సో ఇది వచ్చేసి మనకి బేకింగ్ సోడా లేదా కుకింగ్ సోడా అంటాం, రైట్. సో దీన్ని దేనికోసం వాడతారు అంటే ఎసిడిటీ, ఆమ్లత్వం ఉంటుంది కదా నేచర్, దాన్ని తగ్గించడం కోసం ఈ సోడియం బైకార్బోనేట్ వాడడం జరుగుతుంది. అండ్ దీన్ని అగ్నిమాపక యంత్రాల్లో కూడా దీన్ని సోడా ఆమ్లంగా యూజ్ చేస్తారనమాట. ఓకే, అలాగే ఇది మనకి యాంటీసెప్టిక్గా కూడా ఈ సోడియం బైకార్బోనేట్ యూజ్ అవుతుంది, రైట్. సో ఇంకోటి వచ్చేసి సోడియం థయోసల్ఫేట్. దీన్ని హైపో అంటాము. దీని యొక్క ఫార్ములా వచ్చేసి Na2H2O3 5H2O. దీన్ని ఏమంటున్నారు సోడియం థయోసల్ఫేట్ ఆర్ హైపో అని కూడా అంటారు దీన్ని. ఇది ఎక్కువగా ఏంటి అంటే దుస్తుల మీద ఉన్నటువంటి అధికంగా ఉన్నటువంటి క్లోరిన్ని తొలగించడానికి దీన్ని వాడతారు, ఈ హైపో ద్రావణాన్ని. అలాగే ఫోటోగ్రఫీలో కూడా దీన్ని యూజ్ చేస్తారు, హైపో ద్రావణాన్ని, రైట్. సో ఫోటోగ్రఫీలో కూడా దీన్ని వాడతారు. ఓకే, నెక్స్ట్ pH స్కేల్ గురించి చూద్దాం. pH స్కేల్. సో ఈ pH స్కేల్ గురించి చూస్తే మనకి ఇదేంటి అసలు దేనికి అంటే యాసిడ్ కానీ బేస్ కానీ, సో ఏదైతే యాసిడ్ ఉంటుందో బేస్ ఉందో దాని యొక్క స్ట్రెంగ్త్ని ఖచ్చితంగా చెప్తుంది అనమాట. అంటే అది యాసిడా కాదా, అది బేసా కాదా అని చెప్పి మనకి ఈ pH స్కేల్ తెలియజేస్తుంది. దీన్ని ఎవరు కనుగొన్నారు మనకి సోరెన్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఇందులో మనకి కొన్ని వాల్యూస్ ఉంటాయి, లైక్ ఇక్కడ చూస్తే మనకి 0 నుంచి 14 ఉంది కదా, సో 0 నుంచి 14 ఉన్నదాన్ని మనం మనకి 0 నుంచి 14 వరకు భాగాలు ఉంటాయి, పార్ట్స్ అనేవి. ఓకే, సో ఇందులో మనకి 0 నుండి 7 వరకు ఉంటే దాన్ని ఏమంటున్నారు యాసిడ్స్ అంటున్నారు. అదే 7 నుంచి 14 వరకు ఉంటే మనకి బేస్ అంటున్నారు. ఓకే, సో ఒకవేళ 7 ఉంటే ఆ స్కేల్లో 7 కనుక ఉంటే అదేంటి మనకి న్యూట్రల్ అనమాట. ఓకే, సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క pH వాల్యూ వచ్చేసి 7. ఓకే, సో అది వాటర్ అనేది మనకి న్యూట్రల్ సొల్యూషన్. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఎలా చెప్తారు pH ఆఫ్ యాసిడ్, pH ఆఫ్ బేస్ అని చెప్పి అంటే pH ఆఫ్ యాసిడ్ వచ్చేసి మనకి -logarithm ఆఫ్ H ప్లస్ అయాన్, అదే pH ఆఫ్ బేస్ వచ్చేసి మనకి -logarithm ఆఫ్ OH మైనస్. సో ఇది మనకి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ద్వారా చెప్పడం జరుగుతుంది అనమాట, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి pH <7 కంటే తక్కువ ఉంటే ఏం చెప్తున్నాం వాటిని ఎసిడిక్ సొల్యూషన్ అంటున్నాం. అదే <7 ఉంటే బేసిక్ సొల్యూషన్ అంటాం. నెక్స్ట్ =7 కనుక pH యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని కనుక చూస్తే మనకి pH దీన్ని అవర్ డైజెస్టివ్ సిస్టంలో యూజ్ చేయడం జరుగుతుంది. సో అది ఎలాగా అంటే మన స్టమక్లో HCl ఉంటుంది కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. సో ఒక్కసారి మనకి
ఆ పిహెచ్ యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిందనుకోండి, హెచ్సిఎల్ యొక్క పిహెచ్ అనేది ఇంక్రీజ్ అయిపోతే సో అప్పుడు మనకి ఏంటి ఇండైజెషన్ ప్రాబ్లం కానీ, అంటే అజీర్తి ప్రాబ్లం కానీ, లేకపోతే స్టమక్ పెయిన్ ప్రాబ్లం కానీ అలా వస్తాయన్నమాట. సో అలాంటప్పుడు దానికి యాంటాసిడ్ లాగా ఏం యూజ్ చేస్తారు అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. దీన్ని ఏమంటున్నా, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. సో దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అదే మనకి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంట. రైట్, సో దాన్ని హెచ్సిఎల్ కనుక పిహెచ్ యొక్క వాల్యూ కనుక ఇంక్రీజ్ అయితే, అంటే ఏదైనా అజీర్తి సమయంలో మనకి అంటే ఇండైజెషన్ అలాంటివి ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవాలి, యాంటాసిడ్గా దానికి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని తీసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ యాంట్బైట్, చీమకాటు. సో చీమకాటు కానీ లేకపోతే ఏదైనా తేనెటీగ కానీ మనకి కుట్టినప్పుడు మనకి చాలా ఇరిటేషన్ అనేది వస్తుంది. దాన్ని అప్పుడు మనకి దాంట్లో ఏముంటుంది అంటే మిథనోయిక్ యాసిడ్. మిథనోయిక్ యాసిడ్ అనే అటువంటి ఒక ఆమ్లం ఉంటుందన్నమాట. ఏంటిది, ఒక చీమ కుట్టినప్పుడు కానీ లేకపోతే ఒక తేనెటీగ కుట్టినప్పుడు కానీ. రైట్, సో దాంట్లో మిథనోయిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి దానికి యాంటాసిడ్ లాగా మనం ఏం యూజ్ చేయాలి, సోప్ని యూజ్ చేయాలి. ఎందుకంటే సోప్లో మనకి ఏముంటుంది, సోడియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. అదేంటిది మనకి బేసిక్ నేచర్. సో యాసిడ్ బేసిక్ నేచర్ రెండు రియాక్ట్ అయితే మనకి ఏమవుతుంది, న్యూట్రల్ అయిపోతుంది. రైట్, సో అప్పుడు మనకి సోప్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ సాయిల్స్లో ఏంటి అంటే మనకి ఇక్కడ సాయిల్స్లో కొన్ని సాయిల్స్ అసిడిక్ నేచర్ ఉంటాయి, కొన్ని సాయిల్స్ బేసిక్ నేచర్ ఉంటుంది అనమాట. సో ఆమ్లత్వం ఉన్నటువంటి నేలలు కనుక తీసుకుంటే మనం ఏం యూజ్ చేయాలి అంటే ఎక్కువగా కాల్షియం ఆక్సైడ్, క్విక్ లైమ్ అనేది యూజ్ చేస్తారు, లేదా కాల్షియం హైడ్రాక్సైడ్, స్లేక్డ్ లైమ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో ఒక నేల ఆమ్లత్వం అనేది ఎక్కువగా ఉంటే మనం అక్కడ బేస్ అనేది ఏం యూజ్ చేస్తామంటే క్విక్ లైమ్ని కానీ స్లేక్డ్ లైమ్ని కానీ యూజ్ చేస్తారు. అదే ఒక సాయిల్ బేసిక్ నేచర్ ఉందనుకోండి, క్షార నేలలు కనుక ఉన్నాయనుకోండి, అక్కడ మనకి ఏం యూజ్ చేస్తారు అంటే ఆర్గానిక్ మ్యాటర్ అనేది యూజ్ చేస్తారు. ఆర్గానిక్ మ్యాటర్ అనే దాంట్లో మనకి యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతుంది అనమాట. సో దాన్ని న్యూట్రలైజ్ చేయడం కోసం సాయిల్స్ బేసిక్ నేచర్లో ఉంటే ఆర్గానిక్ మ్యాటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. రైట్, సో నేలలు కనుక అసిడిక్ బేసిక్ నేచర్లో ఉంటే మనకి ప్లాంట్స్ అనేవి అంత తొందరగా గ్రో అవ్వవు, ఎదగవు. సో అందుకని చెప్పి మనం ఈ విధంగా అసిడిక్ ఉంటే బేసిక్ సొల్యూషన్ని యాడ్ చేస్తారు, బేసిక్ సొల్యూషన్లో ఉంటే అసిడిక్ సొల్యూషన్లో ఉంటారు. సో ఇక్కడ మనకి ఏమేమి యాడ్ చేస్తున్నారు, బేసిక్గా ఏమి యూజ్ చేస్తున్నారు అవి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి టూత్ డెకే. సో మనకి దంతక్షయం అంటాము. సో దంతక్షయంలో చూసుకుంటే మన నోటిలో పిహెచ్ వాల్యూ వచ్చేసి 5.5. సో ఒకవేళ 5.5 కంటే కనుక తగ్గితే ఓకే, సో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే టూత్ డేకి దంతక్షయం అనేది స్టార్ట్ అవుతుంది. రైట్, సో దాన్ని నివారించడం కోసం మనం ఏం చేస్తాము అంటే బేసిక్ నేచర్ ఉన్నటువంటిది ఏదైనా యూజ్ చేస్తాం. బేసిక్ నేచర్ అంటే టూత్ పేస్ట్ అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం షుగర్ తీసుకున్నాం అనుకోండి, లైక్ స్వీట్స్ కానీ ఇలాంటి షుగర్ ఉన్నటువంటి తీసుకుంటే మనకి ఏమవుతుంది, టూత్ డికే అనేది జరుగుతుంది. రైట్, దంతక్షయం అనేది జరుగుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, దాన్ని నివారించడం కోసం వెంటనే టూత్ పేస్ట్తో దాన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అది బేసిక్ నేచర్. రైట్, సో అది ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ నేను బేసెస్ తీసుకుంటే పిహెచ్ వాల్యూస్ తీసుకుంటే నేను కొన్ని వాల్యూస్ అనేది ఇక్కడ చెప్పలేదు. రైట్, సో ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో లైక్ వాటర్ అంటే 7 అని చెప్పాను. అలాగే లైమ్ వాటర్ అంటే నిమ్మరసం చూసుకుంటే మనకి అందులో ఎంత ఉంటుంది అంటే 2 నుంచి 3 వరకు దాంట్లో వాల్యూ ఉంటుంది అనమాట. ఓకే, అలాగే బ్లడ్లో వచ్చేసి పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే మనకి 7.32 నుంచి 7.45 వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మిల్క్. సో మిల్క్లో పిహెచ్ వచ్చేసి మనకి 6.6 అనమాట, అంటే ఇది ఎసిడిక్ నేచర్. అలాగే కాఫీలో చూసుకుంటే మనకి ఎంత ఉంటుంది అంటే 4.8. అండ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా చూసాం కదా, సో దాంట్లో వచ్చేసి మనకి ఎంత ఉంటుంది పిహెచ్ అంటే 10.6 ఉంటుంది. అలాగే సోడియం హైడ్రాక్సైడ్లో చూసుకుంటే మనకి 13.8 పిహెచ్ వాల్యూ. రైట్, సో మన నోట్లో ఉన్నటువంటి లాలాజలం సలైవా అంటాం, దాంట్లో పిహెచ్ వాల్యూ వచ్చేసి మనకి 6.8. ఓకే, సో అలాగే క్లోమరసం, మన బాడీలో క్లోమరసం ఉంటుంది కదా, దాని వాల్యూ వచ్చేసి 8.0.
అలాగే మనకి వర్షపు నీరు. ఓకే, సో వర్షపు నీరు, రెయిన్ వాటర్. సో ఆ నీటిలో మనకి ఎంత pH ఉంటుంది అంటే 5.6. నెక్స్ట్ సోప్ వాటర్లో చూసుకుంటే 10. అమోనియా చూసుకుంటే మనకి 11.4. సో ఇలా ఈ విధంగా 7 కంటే ఎక్కువగా ఉంటే నేను ఏం చెప్పాను, బేసెస్ అన్నమాట. సో ఈ pH వాల్యూస్ ఈ విధంగా ఉంటాయి వీటిల్లో, రైట్. సో ఇదండి. సో మళ్ళీ దీంట్లో మనకి క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతాడు. సో క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతాడు అంటే, ఫస్ట్ క్వశ్చన్ ఆమ్లాలు. సో ఆమ్లాలలో ప్రధానంగా ఉండేటటువంటి అంశం, మూలకం, ప్రధానంగా ఉండే మూలకం, రైట్. సో దీనికి ఆప్షన్స్ వచ్చేసి ఎలా అడుగుతాడు మనకి, ఆక్సిజన్, క్లోరిన్, సల్ఫర్, హైడ్రోజన్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి హైడ్రోజన్. ఓకే, సో మనకి ఆమ్లాలు అంటే యాసిడ్స్ అంటే ఏమని చెప్పాను, H+ అయాన్స్ ఉంటాయి అని చెప్పాను, రైట్. సో ఆప్షన్ వచ్చేసి హైడ్రోజన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మానవుని రక్తం, మనిషిలో ఉన్నటువంటి బ్లడ్ యొక్క pH వాల్యూ ఎంత. ఓకే, సో మనకి ఎంత ఉంటుంది, 7.32 నుంచి 7.45, రైట్. సో ఇంకా మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఓకే, సో అలాగే మనకి యాసిడ్స్ బేసెస్లో కనుక డిఫరెన్సెస్ చూసుకుంటే, యాసిడ్స్ ఎలా ఉంటాయి మనకి, సోర్ నేచర్ అంటే పులుపు నేచర్, ఇవి వచ్చేసి చేదుగా ఉంటాయి బేసెస్. ఇది లిట్మస్ పేపర్ని ఏ విధంగా చేంజ్ చేస్తుంది, బ్లూ నుంచి రెడ్గా మారుస్తుంది. అండ్ బేస్ వచ్చేసి మనకి రెడ్ నుంచి బ్లూగా మారుస్తుంది, రైట్. సో ఈ విధంగా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనండి. సో ఇదండి టోటల్గా ఆమ్లాలు, క్షారాల గురించి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్ తీసుకొని దాని గురించి క్లియర్గా చూద్దాం, రైట్. సో లైక్ చేయండి, అలాగే వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.